పూర్తి స్థాయిలో స్తంభించిపోతే పెట్రోల్ డీజిల్ గ్యాస్ దొరకకపోతే వాహనాలు ఒక పయ్య కూడా కదలదు, ఒక వీల్ ముందుకు కదలదు. కాబట్టి ఆటోమేటిక్గా లాక్డౌన్లోకి మారిపోయేటువంటి పరిస్థితి, ఒక అత్యవసర పరిస్థితి క్రియేట్ అవుతుంది. కాబట్టి దాంట్లో ఎట్లా ఎదుర్కోవాలి, రాష్ట్రాలు ఎట్లాంటి అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి వాటిపైన ప్రధాని నరేంద్ర మోదీ చెప్తా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఆల్రెడీ 4 నౌకలు, ఆయిల్ తీసుకొస్తున్న నౌకలు భారత్కు బయలుదేరినప్పటికీ రేపు ఫ్యూచర్లో మళ్ళీ విపత్కర పరిస్థితి వస్తే దాన్ని ఎట్లా డీల్ చేయబోతా ఉంది కేంద్రం అనేటువంటి అంశాలను కూడా జరుగుతోంది. ఒకసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. అసలు ఇంతకీ ఎటువంటి పాయింట్స్ డిస్కషన్ కి వచ్చే అవకాశం ఉంది, భారతదేశం ముందున్న ఆప్షన్స్ ఏంటి, దీని గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి గట్టెక్కాలంటే కనుక లాక్డౌన్ లాంటి పరిస్థితులు కీలకం అని అనుకోవడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే గతంలో మనం చూసాం, లాక్డౌన్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ముందుగా ఈ రవాణా అనేది రిస్ట్రిక్షన్ అయ్యింది. అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోయిన పరిస్థితుల్లో, రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితుల్లో అప్పుడు ఈ ఇంధనం మీద ఇంపాక్ట్ అంతగా చూపించలేదు. సో ఇటువంటి సిచ్యువేషన్. బట్ ఇప్పుడు మనకి ఆ ఇబ్బంది లేదు, మనం మూవబుల్, అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ ఇంధనం విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ రిస్ట్రిక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే అప్పుడు ఆరోగ్యరీత్యా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పాటించామో ఇప్పుడు కూడా సమాజ ఆరోగ్యం కోసం, అంటే హెల్దీ ఎన్విరాన్మెంట్ కోసం ఇప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అవి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అయ్యే అవకాశం ఉంది, మనం విధించుకునే అవకాశం ఉన్న వాటి గురించి కూడా మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పటికే మనం కొన్ని ఎవరంతటా వాళ్ళు ఇప్పటికే స్వీయ నియంత్రణ పాటిస్తున్న సందర్భం ఫినాన్షియల్గా మాట్లాడుకుంటే, బహుశా ఫినాన్షియల్గా మాట్లాడుకున్న సందర్భంలో ఇది ఒక లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ అనుకోవాలి. ఎందుకు, గ్లోబల్ క్రైసిస్ పెరుగుతోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది రేపు అనేది వినిపిస్తున్నమాట. ఎటువంటి ఆప్షన్స్ మన ముందు ఉన్నాయి? ఒకటి, దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించే అవకాశం. ఇది ఎగ్జాక్ట్గా మనకి లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్లోనే, లాక్డౌన్లో కూడా ఇదే జరిగింది. ఇటు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు భారతదేశం ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఇండియా ముందున్న ఆప్షన్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మొదటిది, దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించడం. దాంతోపాటు వారంలో 3 రోజుల సెలవులు ప్రకటించే అవకాశం. 4వది, 4 రోజులు మాత్రమే వర్క్ ఉండేలా నిర్ణయం తీసుకోవడం. ఇక 5వది, అంటే 4వ దాని గురించి మాట్లాడుకున్న సందర్భంలో శని ఆదివారంతో పాటు మరో రోజు ప్రకటించే అవకాశం. ఇలా మొత్తం 4-5 ఆప్షన్స్ అయితే మాత్రం క్లియర్ కట్గా ఉన్నాయి. సో ఈ క్రమంలో 4వ పాయింట్ ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు, సో మొత్తం 5 పాయింటర్స్ అయితే మాత్రం మనకి క్లియర్గా ఉన్నాయి. సో ఒక్కొక్కటి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించడం. లాక్డౌన్ సందర్భంలో మీరు చూస్తుంటారు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండిపోయారు, ఎక్కడ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించుకున్నారు, అంటే ఇన్స్టిట్యూషన్స్. సో దట్ ఏమైంది, ట్రాఫిక్ ముందుగా లేదు, రోడ్ల మీద జనాలు వచ్చిన పరిస్థితి లేదు. దాంతోపాటు ఇంధనం, ఎనర్జీ అనేది సేవ్ అయింది. ఎనర్జీ సేవ్ అవ్వడంతో అక్కడ ఏం జరిగింది, హెల్త్ విషయంలో కూడా మనకి తోడ్పాటు అయింది. ఎవరు వాళ్ళు ఎక్కడికి వాళ్ళు అక్కడ ఇంట్లో రిస్ట్రిక్షన్ అయిపోవడం, ఎక్కడెక్కడ నియంత్రణ పాటించడం. ఎవరికైతే ఇక తప్పదు అనే సందర్భంలో మాత్రమే ఆఫీసుకు వెళ్లాల్సిన వాళ్ళు మాత్రమే ఆ డిస్టెన్స్, అది హెల్త్ కోసం మాట్లాడుకునే సందర్భంలో. సో ఇక దీంతో పాటు మరికొన్ని అంశాల గురించి మాట్లాడుకుంటే, మీరు పాయింట్ టు పాయింట్ మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. ఒకటి, పెట్రోల్ డీజిల్ అమ్మకంపై పరిమితి విధించే అవకాశం ఉంది. ఆ పాయింటర్స్ మీరు చూడడం జరుగుతుంది. మొట్టమొదటిది, రేపు ఆయన భేటీ అయ్యే సందర్భంలో కీలకమైన పాయింటర్స్ డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది. మన కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించే అవకాశం ఉంటుంది. వారంలో 3 రోజుల పాటు సెలవు ప్రకటించే అవకాశం ఉంటుంది, లేదా 4 రోజులు మాత్రమే వర్క్ ఉండేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శనివారం ఆదివారంతో పాటు ఇంకొక రోజు కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉంది. ఐటీ కారిడార్స్, ఇటు హైదరాబాద్, బెంగళూరు, పూణే ఇటువంటి ప్రాంతాల్లో, ఐటీ కారిడార్ హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నైలో ఈ విధానం అమలులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ప్రధాన నగరాల్లో ఆడ్ ఈవెన్ రూల్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. మనకి ఢిల్లీలో కనిపిస్తూ ఉంటుంది. పెట్రోల్ డీజిల్ అమ్మకంపై పరిమితి విధించే అవకాశం ఉంది. దాంతోపాటు ఒకవేళ ఇంకా అడ్వాన్స్గా వెళ్ళిన సందర్భంలో మీరు కనుక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని ఎక్కువగా యూజ్ చేస్తే మనకి ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గుతుంది అని చెప్పి ఒకవేళ సెంటర్ స్టేట్స్కి డైరెక్షన్స్ ఇచ్చింది అనుకుందాం, మెట్రో లాంటివి సర్వీసెస్ పెంచే అవకాశం ఉంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో ఉందనుకుందాం. ఒకవేళ దీని మీద కనుక కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేసి ఆ సర్వీసెస్ని పెంచాలనుకుందాం. దాంతోపాటు ఏమవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ మనకి మార్నింగ్ టైంలో మెట్రోస్ చూస్తూ ఉంటాం. ఎలా ఉంటుంది, హార్డ్లీ ఒక 2-3 మినిట్స్కి ఒక మెట్రో మనకి కనిపిస్తూ ఉంటుంది. బట్ డే లాంగ్లో వెళ్ళినప్పుడు ఒక అరౌండ్ 11-12 తర్వాత ఎలా ఉంటుంది, 10 నిమిషాలకు ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అదే మార్నింగ్ 6 o'clock నుంచే స్టార్ట్ చేశారనుకుందాం. అండ్ ఎప్పుడు వెహికల్స్ని రిస్ట్రిక్ట్ చేసి, అంటే మీరు మీ వెహికల్స్ని వాడడానికి లేదు
అని చెప్పి కొన్ని రోజులు లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ ఏర్పాటు చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని పెంచాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచడం ఎట్లా? పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని బస్సెస్ని పెంచాల్సి ఉంటుంది, దాంతోపాటు మెట్రో సర్వీసెస్ లాంటివి పెంచాల్సి ఉంటుంది. మరి రూరల్గా వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటి? అక్కడ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటి సందర్భాల్లో మరి ముఖ్యంగా మనకున్న ఆటోలు కావచ్చు, అంటే వీటి సర్వీసెస్ని కూడా కాస్త హెల్ప్ ఇచ్చుకుంటే కనుక, ఒక విధంగా చెప్పాలంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ వెహికల్స్ని మరి ముఖ్యంగా ఇండివిజువల్ కార్స్ని రిస్ట్రిక్ట్ చేయగలిగితే ఫస్ట్ ఆటోమేటిక్గా, ఎందుకు హైదరాబాద్ లాంటి నగరాల్లో చూసుకుందాం, ఒక కార్ ఎంత వస్తుంది హైలీ? ఒక లీటర్కి 15 లేకపోతే 18, 20 పోనీ అట్లీస్ట్ 25 అనుకుందామా లీస్ట్ కండిషన్స్లో. లీటర్కి 25 కిలోమీటర్లు అప్పుడు ఏమవుతుంది? కన్సంప్షన్ తగ్గుతుంది. ఆటోమేటిక్గా వీళ్ళు ఒక ఇద్దరు ముగ్గురితో షేర్ చేసుకుని వెళ్ళారనుకుందాం, షేర్ ఆటోలోనో లేకపోతే షేర్ క్యాబ్లోనో, లేకపోతే క్యాబ్ విషయం పక్కన పెడితే, సో ఆటోమేటిక్గా మనం ఫినాన్షియల్గా లాక్డౌన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ప్రెషర్ తగ్గుతుంది. సో అటువంటి ఆప్షన్ గురించి కూడా ఆలోచించే అవకాశం ఉంది. నేను మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, దాదాపుగా చాలా ఆప్షన్స్, అంటే ఫైనాన్షియల్ లాక్డౌన్ గురించి మాట్లాడుకునే క్రమం ఇది. అంటే మనం ఫైనాన్షియల్గా బతికి బట్ట కట్టాలనుకున్నప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నియంత్రణ గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే కరోనా టైంలో కూడా స్వీయ నియంత్రణ అని చెప్పి మాట్లాడుకున్నాం, సెల్ఫ్ లాక్డౌన్ అని చెప్పి. సో ఇది కూడా అటువంటి పరిస్థితి, అంటే సెల్ఫ్ లాక్డౌన్లోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఆల్రెడీ కొంతమంది ఫైనాన్షియల్గా వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు చేసుకున్నారు. అండ్ ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయబోతోంది అనే చర్చ ఉంది, ప్రభుత్వంలో ఎటువంటి చర్చ ఉంది, ఎటువంటి డైరెక్షన్స్తో వెళ్ళాలని చెప్పి ఇండికేషన్స్ వస్తున్నాయి గవర్నమెంట్స్కి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు? నిజంగానే ఇప్పుడు జనరల్గా కరోనా టైంలోనేమో ప్రభుత్వమే కొన్ని నిబంధనలు విధించి వైరస్ వ్యాప్తి లేకుండా, జనసమూహం లేకుండా చెదరగొట్టే ప్రయత్నం, ఆంక్షలు విధించడము, కాస్త సడలింపులు ఇవ్వడం. ఉదయం పూట పాల కోసం, కూరగాయల కోసం కాస్త సడలింపులు ఇచ్చి తర్వాత రాత్రిపూట ఒక్కసారి 1 గంట సేపు అరగంట టైం ఇచ్చినటువంటి పరిస్థితి, అత్యవసర సేవలకు అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా ఉండదు. ఒకవేళ ఇట్లాంటి లాక్డౌన్ కనుక ఇంధన కొరతతో వచ్చేటువంటి లాక్డౌన్ అత్యంత భయంకరంగా ఉండే అవకాశం ఉంది. ఏ ఒక్క వాహనము, ఏ ఒక్క వ్యక్తి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి రీచ్ కాలేనటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. దాంతోపాటు ప్రధానంగా విదేశాలలో చిక్కుకున్నటువంటి వారు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు ఉంటారు. ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించి వివిధ దేశాల్లో నివసిస్తున్నటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో 3,50,000 మందిని ఈ యుద్ధ వాతావరణం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికీ సురక్షితంగా భారత్కి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఆల్రెడీ. ఇప్పటికే ఇంకా కొన్ని లక్షల మంది, కోట్ల మంది వివిధ దేశాల్లో మన వాళ్ళంతా కూడా సెటిల్ అయి ఉన్నట్టుంటారు. ఆ దేశాలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళే అవకాశం. సో వారంతా తిరిగి భారత్కి రావాలనుకుంటున్నారు. వారిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం రాష్ట్రాలతో కలుపుకొని కార్యాచరణ రూపొందించేటువంటి అవకాశం ఉంది. ఇందాక చెప్పినట్టు నిజంగానే స్వీయ నియంత్రణ, అంటే వాహనాలను విపరీతంగా అవసరం మేరకే ఉపయోగించుకునేలా. రేపన్నాడు కూరగాయలు కొనాలన్నా ఇదే వాహనాలు ఇదే వాహనాలను ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఇవే వాహనాలు. సో తీవ్రమైనటువంటి రవాణా సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉంటాయి, అది రాకుండా ఉండడానికే ప్రధాని నరేంద్ర రేపు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పనున్నారు, సూచనలు సలహాలు చేయనున్నారు. కేంద్రం ఏ చర్యలు తీసుకుంటుంది, విదేశాలతో ఏం మాట్లాడుతూ ఉంది, ఎట్లా దిగుమతి చేసుకుంటుంది, ఇప్పటికి ఎన్ని వాహనాలు, ఎన్ని నౌకలు వచ్చాయి, అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు ఏం ఆలోచిస్తున్నారు, ఎయిర్ లిఫ్ట్ ద్వారా కూడా ఫ్యూచర్లో క్రూడ్ ఆయిల్ని తీసుకొచ్చేటువంటి ఆలోచనలు, ఇంకా వీటన్నిటి ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి పెడతా ఉన్నారు. కేవలం ఇంపోర్ట్ ఒక్కటే కాదు, మనం ఆల్రెడీ మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ కూడా ఉంటుంది. సాధారణంగా మనం చూస్తూ ఉన్నాం ఇతర దేశాలకు బియ్యం కానీ, పప్పులు కానీ, నూనె కానీ, మందులు కానీ, మెడిసిన్ కానీ, ఇలా అనేక పరికరాలు, అనేక వస్తువులు భారతదేశంలో తయారైనటువంటి ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి కూడా మనం రవాణానే ఉపయోగిస్తాం. అది షిప్ కావచ్చు, కార్గో కావచ్చు, వాహనాలు కావచ్చు, ఇట్లాంటి. సో వాటిపైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది. అంటే కరోనా కంటే తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొనే అవకాశం ఉంది భారత్తో పాటు. సో భారత్లో అది కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పాపులేషన్ డెన్సిటీ ఒక్కొక్క ప్రాంతంలో 1000 మంది నివసిస్తూ ఉంటారు ఒక చిన్న ప్రాంతంలో. కాబట్టి ఈ ఇబ్బంది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని మీరన్నట్టుగా బహుశా ఇబ్బంది ఎగ్జాక్ట్లీ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో అసలు ఇంతకీ ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో ఏమన్నారు? కరోనా లాంటి లాక్డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా, లేకపోతే లాక్డౌన్ రాబోతోందా? ఎందుకు సోషల్ మీడియాలో అంత ఎత్తున ప్రచారం జరుగుతుంది? ఆయన అన్న మాటలు ఏంటి ఒకసారి చూద్దాం. ఆ తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఆయన మాటల్ని. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. धीरज के साथ, संयम के साथ
शांत मन से हमें हर चुनौती का मुकाबला करना है। हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं। రైట్, అది ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చింది. హమ్ కరోనా టైం అంటే కరోనా సమయంలో కూడా ఏకజుడతాసే అంటే అందరం ఒకటయ్యి దాన్ని ఎదుర్కొని బయటపడ్డాం. ఇప్పుడు కూడా అటువంటి ధీరత్వంతో పాటు అటువంటి పరిస్థితులని మనం అవగాహన తెచ్చుకొని ఆ పరిస్థితులను ఎదురొడ్డి పోరాడి ముందుకు వెళ్ళి గెలవాలి, అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని చెప్పుకొచ్చారు తప్ప కరోనా లాంటి లాక్డౌన్ పరిస్థితులు వచ్చేస్తాయి, లేకపోతే కరోనా టైంలో లాక్డౌన్ లాంటిది వచ్చేస్తుంది జరుగుతున్న ప్రచారం ఉంది కదా, అది లేదు. బట్ లాక్డౌన్లో మనం సెల్ఫ్ రెస్ట్రిక్షన్స్, అదే మన సెల్ఫ్ లాక్డౌన్ పాటించాం కదా, అటువంటి పరిస్థితులు పాటిస్తే కనుక మనం ఈ గండ నుంచి గట్టెక్కుతాం. ఈ పరిస్థితి ఏమీ సాధారణ పరిస్థితి కాదు, ప్రపంచాన్ని పెను ప్రమాదంగా మారిన పరిస్థితి. ఈ పెను ప్రమాదం ఈ రోజుకి ఈ రోజు తగ్గిపోయే అవకాశం ఎక్కడా కనిపించట్లేదు, ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకు ఆయన మాటలు అన్నారు? బికాస్ సిచ్యువేషన్స్ అంతా డిటోరియేట్గా ఉన్నాయి, పడిపోతున్నాయి రోజు రోజుకి. ఎందుకంటే ఇంకా ఇరాన్లోకి గ్రౌండ్ ఆపరేషన్ కెమెరా సిద్ధం అవుతోంది. కాబట్టి వరల్డ్ జియోపాలిటిక్స్ని కేంద్ర ప్రభుత్వం ఒక దేశానికి సంబంధించిన అధినేతలుగా ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే అక్కడ వాళ్ళకున్న సోర్సెస్ కావచ్చు, ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇండికేషన్స్ దేనికి? జాగ్రత్తగా ఉండడానికి తప్ప భయపడడానికి కాదు. ఈ లాక్డౌన్ లాంటి పరిస్థితులు దేనికి? సెల్ఫ్ రిస్ట్రిక్షన్ కోసం, మనకి మనం స్వీయ నియంత్రణ చేసుకోవడం కోసం. ఆయన అన్న మాటలు మాత్రం అది. ఆయన ఏమన్నారు? కరోనా లాంటి సందర్భంలో మనం ఎటువంటి ధీరత్వాన్ని, ఎటువంటి సందర్భంలో ఒక విధంగా చెప్పాలంటే సంయమనాన్ని పాటించామో అలాగే ఉండి అదే ధీరత్వంతో, అదే పోరాటంతో, అదే స్ఫూర్తితో గెలిచి పోరాడి ఇన్ఫాక్ట్ గెలవాలి, నిలవాలి, పోరాడాలి, గెలవాలి అంటూ చెప్పుకొచ్చారు ఆయన. సో ఇటువంటి సందర్భం. సో ఆయన అన్నమాటలు ఏంటంటే కరోనా లాంటి పరిస్థితులను కూడా మనం అధిగమించాము, దీన్ని కూడా అదే స్ఫూర్తితో మనం అధిగమించాలి అని చెప్పుకొచ్చారు తప్ప కరోనా లాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ వచ్చేస్తుంది. ఎస్, లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్స్ మనం స్వీయ నియంత్రణకు రిస్ట్రిక్షన్స్ చేసుకోవాల్సిన సందర్భం. ఎందుకు? ఇంధన కొరత అనేది పతాక స్థాయికి చేరుకుంటే కనుక సడన్గా మనం ఎలక్ట్రికల్ ఈవీ వైపు వెళ్ళిపోలేము. ఈవీ వైపు వెళ్ళాలన్నా దానికి సంబంధించి కూడా ఆ సోర్సెస్ షార్టేజ్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది, వినిపిస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ అన్ ఈజియెస్ట్ మ్యాటర్. ఎస్, వీ నీడ్ ఎ లాక్డౌన్. కానీ ఎటువంటి లాక్డౌన్? కరోనా లాంటి లాక్డౌన్ కాదు. మనకి మనం సెల్ఫ్గా రిస్ట్రిక్ట్ చేసుకోవాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకోవాలి, లిమిటేషన్స్ చేసుకోవాలి, ఇలా వెళ్ళాలి. సో ఇది మొత్తంగా అయితే మాత్రం. కాబట్టి రేపు కీలకమైన నిర్ణయం రాష్ట్రాలకి రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్రం డైరెక్షన్స్ ఇవ్వబోతోంది రాష్ట్రాలకి. మన దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి? మన దగ్గర ఉన్న పరిస్థితిని వివరించబోతోంది. గ్యాస్ కొరత ఉందా, లేకపోతే గ్యాస్ నిల్వలు ఎంత ఉన్నాయి, పెట్రోల్ నిల్వలు ఎంత ఉన్నాయి, డీజిల్ నిల్వలు ఎంత ఉన్నాయి, ఎక్కడి నుంచి తెచ్చుకోబోతున్నాం, మనకున్న డైవర్సిఫికేషన్ ఏంటి, రష్యా నుంచి తెచ్చుకోబోతున్నామా, వెనిజులా నుంచి రాబోతుందా, ఇరాన్ ఇచ్చే అవకాశం ఉందా? రిమెంబర్, ఇరాన్ ఇచ్చే అవకాశం ఉందా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు అమెరికా ఏమైనా కీలక పాత్ర పోషించబోతుందా? దాంతోపాటు ఇంకా ఎవరు సాయం చేసే అవకాశం ఉంది? ఏం జరగబోతోంది? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసి